వెల్కమ్ టు బిఆర్ కిండప్. దిస్ ఇస్ ప్రియా వర్మ. పిఠాపురం పేరు వినిపిస్తే అభివృద్ధి, ఆధ్యాత్మికత లేక రాజకీయ చర్చల. కానీ ఇప్పుడు మాత్రం పిఠాపురం అంటే చిన్న సంఘటన కూడా పెద్ద సంచలనంగా మారుతుందన్న అసహనాన్ని వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొబ్బరాకు పడినా, తాటాకు ఓడినా ఏదో పెద్ద ఘటన జరిగిందన్నట్లుగా ప్రచారం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవాస్తవాలను వైరల్ చేయటం మానుకోవాలని స్పష్టమైన హెచ్చరిక చేశారు. పిఠాపురంలో నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. సంక్రాంతి ఉత్సవాల పేరిట పిఠాపురాన్ని దేశ స్థాయిలో గుర్తింపుకు తీసుకెళ్లాలన్న దృక్పథం ఒకవైపు, అవాంఛనీయ ప్రచారాలపై గట్టి హెచ్చరిక మరోవైపు. పవన్ మాటల్లో ఆవేదనతో పాటు ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. పిఠాపురాన్ని కేవలం ఒక నియోజకవర్గంగా కాదు, దేశానికి కీలకమైన శక్తిపీఠంలా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసిన పవిత్ర నేల ఇదని గుర్తు చేశారు. ఇక్కడి నుంచి తాను పోటీ చేయటం భగవంతుడి సంకల్పమేనంటూ భావోద్వేగంగా మాట్లాడారు. పిఠాపురం అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలు తనను బలోపేతం చేస్తే మరింత వేగంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా చివరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసమే పనిచేస్తానన్న మాటలకు సభలో చప్పట్లు మారుమోగాయి. అలాగే సంక్రాంతి ఉత్సవాలను అన్ని మతాల వారు జరుపుకునే స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ప్రేమను ఆంధ్రాకు తీసుకురావాలని, అక్కడి సోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని చూపించాలని సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగంలో రాజకీయ విమర్శలు కూడా గట్టిగానే వినిపించాయి. పులివెందులలో సొంత బాబాయ్ హత్య జరిగినా అది వార్త కాదని, పిఠాపురంలో స్కూల్ పిల్లల్ని కొట్టుకున్న పెద్ద వార్త అవుతుందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం మీడియాపై కాదు, పిఠాపురాన్ని కావాలని టార్గెట్ చేస్తున్న ప్రయత్నాలపై ఆయన అసహనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో బూతులు, కేసులు, రాజకీయాలు చూశామని, అలాంటి పరిస్థితులు మళ్లీ పిఠాపురంలో తెచ్చే ప్రయత్నం జరిగితే ఊరుకోబనని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తన మాటలు మెత్తగా ఉంటాయేమో కానీ చేతలు మాత్రం గట్టిగానే ఉంటాయని హెచ్చరించారు. తనపై విమర్శలు వచ్చినా భరిస్తానని, కానీ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిని మాత్రం క్షమించబోనని తేల్చి చెప్పారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంత అవసరమో గుర్తు చేస్తూ, కూటమి నేతలు పొత్తులను బలహీనం చేసే ప్రయత్నాలు చేయొద్దని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, పవన్ కళ్యాణ్ పిఠాపురం వ్యక్తం చేసిన అసహనం, హెచ్చరికలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయనుకోవచ్చు? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఏదో ఒక సందర్భమో లేకపోతే అనవసర విషయాల్లో తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రగడ చేస్తున్నారు. దాని వలన ఆయన అలాంటి హెచ్చరికలు చేయక తప్పదు. ఇప్పుడు అనవసర విషయాలు తీసుకొచ్చి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడో ఏదో ఏమో జరిగితే పవన్ కళ్యాణ్కే సంబంధము అనేది మాట్లాడడము. సరే, పిఠాపురం అంటే ఆ నియోజకవర్గంలో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఏదైనా, ఇప్పుడు సమాజంలో ఏవి జరగకుండా ఉండవు, జరుగుతూనే ఉంటాయి. అన్నిటికీ బాధ్యులు ఆయన ఒక్కడే కాదు కదా. పరిపాలన ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సరే, ఆయన ఒకటి ఏంటంటే ఫస్ట్ ముందు ఆయన పార్టీ అధ్యక్షుడు, అంతకు మించి విపరీతంగా పబ్లిక్ కూడా అది ఆయన ఏదో పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తాయి.
ఎందుకు చేయగలుగుతారు అనేది ఆయన అంత చేయగలుగు. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి అధికారులు లేకుంటే పోలీస్ వ్యవస్థ ఇవన్నీ పనిచేయాలిగా. సో ఒకసారి ఆయన అందరికీ హెచ్చరిక జారీ చేసినట్టయితే అనిపిస్తూ ఉన్నది. ఇది ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అని. లక్ష్మణ్ గారు, చెప్పండి. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక శక్తిపీఠంగా అభివర్ణించడం ద్వారా పవన్ కళ్యాణ్ అసలు ఏం సాధించాలని భావిస్తున్నారనుకోవచ్చు? ఒకటి, ఆయన ఆధ్యాత్మికంగా ఈ మధ్య కాలంలో అనేక అంశాలను మాట్లాడుతున్నారు. తర్వాత దేవాలయాల మీద గురించి ఎక్కడన్నా దాడులు జరిగిన, విగ్రహాలతో పోయినా, ఏదన్నా పగలగొట్టినా, ఇట్లాంటి అన్నిటి విషయాల్లో కూడా ఈవెన్ టీటీడీ అంశంలో కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. పిఠాపురం అనేది దానికి ఒక పేరు ఉంది. సో ఆధ్యాత్మిక ఉంది అనేటువంటిది ఆయన చెప్తాడు. చెప్పడంలో తప్పే ఉందమ్మా దాంట్లో. లక్ష్మణ్ గారు, మీడియా అవాస్తవ ప్రచారాలపై పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎంతవరకు సమంజసంగా ఉన్నాయనుకోవచ్చు? అదే ఇప్పుడు ఇందాక మీడియాది పెద్ద సమస్య. అంటే మీడియా అంటే ఎక్కువగా సోషల్ మీడియా. ఇప్పుడు మిగతా అంశాలు వేరు, కానీ సోషల్ మీడియా పర్టికులర్గా వైఎస్ఆర్సీపీని సమర్థించే సోషల్ మీడియా కానీ, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, లేకపోతే పార్టీని సపోర్ట్ చేసే టీవీ ఛానల్ కానీ, పత్రికల్లో కానీ ఏమైపోతుందంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు జర్నలిజం అనేది ఎలా ఉండాలంటే విచారణ జరపాలి. ఆ సంఘటన మీద ఏంటి వాస్తవాలు ఏంటి అని కాస్త ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద సమగ్రంగా రిపోర్ట్ ఇవ్వగలిగితే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయలేదని అందులో అర్థమవుతుంది. అలా కాకుండా ఏమైపోయిందంటే తప్పు జరిగినా జరగకపోయినా తప్పు జరిగినట్టు చిత్రీకరిస్తూ ఇవాళ సోషల్ మీడియా రావటం, పత్రికల్లో కొన్ని రావటం, ఈ చిన్న చిన్న అంశాలను కూడా పెద్దగా వక్రీకరించి రాయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇలా తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటాము అని దానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ పోబోతున్నది ఏం చేయాలి అన్నది. అలాగే కొన్ని ఎవరైనా సోషల్ మీడియాలో అనవసరంగా పెడుతూ ఉంటే వాళ్ళ మీద వెంటనే పోలీస్ కేసు నమోదు చేస్తున్నారు, అరెస్టులు కూడా చేస్తున్నారు, జరుగుతున్నది. ఇంకా ఉధృతంగా చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా అంటే, ఒకటమ్మా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, ఎవ్వరు కాదని సుప్రీంకోర్టు కూడా ఆ విషయం చెప్పింది. మనము మన యొక్క అభిప్రాయాల్ని చెప్పడం వేరు, లేని అంశాలని సృష్టించి చెప్పడం వేరు. తేడా ఉంది కదా అక్కడ. ఒక సంఘటన జరిగితే లేదా ఒక అవినీతి మీదనో, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యం మీదనో, లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మీదనో మన అభిప్రాయాలు మనం చెప్పవచ్చు. కానీ లేని అంశాన్ని జత చేసి చెప్పడం అన్నది దానికి ఆధారాలు కావాలి కదా. నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు కదా, దానికి ఆధారాలు కావాలి కదా. ఇది ఈ లైన్ అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలి. రాజ్యాంగం ప్రకారం 90A షెడ్యూల్ ప్రకారం ఉండాలి. మనం విమర్శలు చేయాలి. కాకపోతే ఏంటి, సద్విమర్శలు ఉండాలి, వాస్తవానికి దగ్గర ఉండాలి. అలా కాకుండా అది అక్కడ ఏమి జరగకపోయినా జరిగినట్టు సృష్టించేసి లేకపోతే క్రియేట్ చేసి, ఇప్పుడు చూసి కదా టీటీడీలో అదేదో మందు బాట్స్ పైన వాళ్ళే పెట్టి వాళ్ళే చిత్రీకరించి దాన్ని ఒక విషయాలను చూశారనేది వెలుగులోకి వచ్చింది కదా. అది కరెక్ట్? అలాంటి చేయకూడదు కదా, తప్పు కదా అది. లక్ష్మణ్ గారు, గత ప్రభుత్వం పులివెందుల ఉదాహరణతో పవన్ చేసిన విమర్శలు వైఎస్ఆర్సీపీపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనుకోవచ్చు? సొంత బాబాయిని హత్య చేసే విషయంలోనే దాన్ని హైడ్ చేయాలనే ప్రయత్నం మొదట చేశారు. గుండె హార్ట్ అటాక్ అని చెప్పి ఒకరి, తర్వాత మళ్ళీ
దాని అంతా తుడిచి ఇవంతా చేసి అంటే అది మర్డర్ కాకుండా ఆత్మహత్య చిత్రించే ప్రయత్నం హార్ట్ అటాక్ చెంది అనేటువంటి దాన్ని కిట్ చేసే ప్రయత్నం చేశా లేదా? చేసినప్పుడు ఎవరతను? అతను జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న అన్న విషయంలో ఎవరైనా చంపి ఉండొచ్చు, ఏ కారణాలైనా ఉండొచ్చు అని ఆ చంపిన వ్యక్తులు దిగి రావాలి, ఆ చంపిన వ్యక్తులకు శిక్ష పడాలి, మా చిన్నాన్ని చంపుతారా అనేది రావాలి. కానీ అలా కాకుండా ఆ కేసును తప్పుదారి పట్టించి సిబిఐ ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళ సిబిఐ మీద కూడా పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారని మరి ఇవన్నీ జరిగాయి కదా. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ విమర్శ దారి తీసింది. వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుత గారు అంటే వీరరెడ్డి గారు కూడా వెళ్ళి ఆమె పోరాటం చేసి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ కు ఆర్డర్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ విచారణ జరుగుతున్నది. అంటే ఎవరైతే చంపిన వ్యక్తులు మేము చంపామని చెప్తున్నారో వాళ్ళకి ఎవరు చెప్పారు చంపమని? అసలు మూల ఉత్తరదారులు ఎవరు? ఇంకా ఎవరైనా ఉన్నారా? కేసులో అందరినీ పెట్టారు అనుకోండి, కాకపోతే ఇంకా ఉన్నారా అనే దాని మీద మళ్ళీ ఆమె అనుమానం వ్యక్తం చేసే జరుగుతున్నది. మరి ఎక్కడన్నా చూసాము మన సొంత ఇంట్లో మనిషిని ఎవరో చంపారు అంటే దాన్ని సీరియస్ గా తీసుకుంటారా లేదా? 5 సంవత్సరాల పరిపాలనలో ఏం సీరియస్ గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? తీసుకోలేకపోయారు కదా. అందువలన ఖచ్చితంగా ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఎన్డీఏ పార్టీలు చేస్తాయి, చేయకుండా ఉండవు. లక్ష్మణ్ గారు, సంక్రాంతి ఉత్సవాలను దేశ స్థాయికి తీసుకెళ్లాలన్న పవన్ దృక్పథం పిఠాపురం అభివృద్ధికి ఎలా దోహదపడుతుందనుకోవచ్చు? పిఠాపురం అభివృద్ధికి సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ ఉత్సవాలకి ఏం లేదండి. కాకపోతే పిఠాపురం అభివృద్ధి అని మామూలుగా అభివృద్ధి అంటే దేనికి ఏంటి మనం ముఖ్యంగా చెప్పుకుంటాం? అందరికీ తాగునీటి వసతి ఉండాలి, ప్రజలందరికీ డ్రైనేజీ అంటే నగరం ఉంటే డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి, విద్యుత్ సరఫరా అన్ని గ్రామాలకు అందాలి, అలాగే రోడ్డు సౌకర్యం ఉండాలి, అలాగే పిల్లలకు స్కూల్ ప్రతి ఊర్లో స్కూల్ పరిస్థితి ఉండాలి, అలాగే ప్రభుత్వ పథకాలు అన్ని సక్రమంగా అందాలి, రేషన్ బియ్యం కానీ ఇతర గ్యాస్ పథకం కానీ ఏదైనా సరే వీటిని సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి అంశము వేరు, సాంస్కృతిక కార్యక్రమాలు వేరు, మన పండుగలు వస్తే ఉత్సవాలు వేరు. సరే, సంక్రాంతి పండుగ ఎందుకంటే కోట ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ ఎంత సంతోషంగా చేసుకుంటారో మనం చూస్తున్నాం కూడా. ప్రతి ఏడాది కూడా ఎక్కడన్నా నివసించే అమెరికాలో ఉండని, రష్యాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, లండన్ లో ఉండని, హైదరాబాద్ లో ఉండని, లేకపోతే బెంగళూరులో ఉండని, చెన్నైలో ఉండని, బాంబేలో ఉండని, ఆ పండుగకు కంపల్సరీగా అందరు ఇళ్లకు చేరుకుంటారు. అంటే ఆంధ్రకు చేరుకున్నారు. చేరుకొని గొప్పగా ఆ పండుగను నిర్వహిస్తారు, 2 రోజుల పాటు చేస్తారు. ఇది ఇంత సంతోషంగా జరిగే పండగ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు తీసుకెళ్ళదు అంటే ప్రచారం చేయాలి, తప్పకుండా చేయాలి. ఇది హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి పండుగలు. పండుగ కూడా చాలా అక్కడ ఒక నిగూఢ అర్థాలు ఉన్నాయి దాని పండుగ కూడా, సంక్రాంతి పండుగ. ఎందుకంటే పంట చేతికి వచ్చి రైతులు ఆనందంగా అంటే అమ్ముకొని ఉండేటువంటి పరిస్థితి, అక్కడి నుంచి ఆ సంవత్సరం అంతా కూడా సంతోషంగా గడపాలనేటువంటి పరిస్థితి. అలాగే మన సంస్కృతి, ఇప్పుడు కోళ్ల పందాలు అంటే, ఇప్పుడు పందెం అంటే డబ్బులు పెట్టి ఆడడం కండి, మామూలుగా సరదా కోసం కోళ్ల పందాలు జరిగాయి పూర్వకాలం నుంచి. ఇప్పుడంటే ఎవరో డబ్బులు పెడుతున్నారో అది కరెక్ట్ అయితే కాదు. డబ్బులు కోళ్ల పందాలు ఆడడం అనేది సరదా కోసం ఆడడం అని జరిగేది. నేను చిన్నప్పుడు కూడా మా ఊర్లో కూడా చూసే, సరదా కోసమే కోడి పందాలు జరిగాయని డబ్బులు ఎవరు ఆ రోజు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు అది మారిపోయింది. సంక్రాంతి పండుగ ఎలా చేస్తారు అనేది ఒక సంస్కృతికి గొప్ప నిదర్శనం కాబట్టి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి తీసుకెళ్లడంలో ఎప్పు లేదు. ఎక్కడెక్కడైతే హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ చేసుకోవాలనే దాని అర్థం.
యా లక్ష్మణ్ గారు, ఇప్పుడు పిఠాపురంలో చిన్న విషయాలు కూడా పెద్దగా ప్రచారం జరుగుతున్నాయని అంటున్నారు పవన్ కళ్యాణ్. మీరేమంటారు ఈ అంశానికి సంబంధించి? మీ విశ్లేషణ ఏంటి? పిఠాపురమే కాదమ్మా, ఎక్కడైనా జరుగుతున్నాయి, జరగకుండా ఏమీ లేవు. ఇప్పుడు ఒక వ్యక్తి చేశాడు అనుకోండి, ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నాయి. ఎవరిది లేవు, ప్రతి గ్రామంలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఏ సంఘటన జరిగినా కూడా నిమిషాల మీద అందరికీ తెలిసిపోతుంది, సోషల్ మీడియాకు వెళ్ళిపోతుంది. అందువలన ఒకప్పుడు గ్రామాల్లో ఏం జరిగినా కూడా, ఈవెన్ హత్యలు జరిగినా కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అలా కదా, చిన్న కొట్టుకున్నా, ఏదన్నా వాళ్ళు పక్కింటోళ్ళు జత ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిపోతుంటది. అలాగే ఏదైనా అభివృద్ధి విషయంలో ఏదైనా జరగకపోతే అది కూడా సోషల్ మీడియాలో పెడతారు. ఇప్పుడు రోడ్డు బాగాలేదు అనుకోండి, వెంటనే తీసి పెడతారు, ఇంతవరకు పట్టించుకోలేదు అంటారు. లేదా పవర్ పోయింది అనుకోండి, చూడండి 2 గంటలు పవర్ పోయింది రాలే అంటారు. పవర్ బిల్లులు పెరిగాయి అనుకోండి, అది చెప్తారు. ఇలా ప్రతి విషయం ఇవాళ సోషల్ మీడియాలు రావటం వల్ల ఎడ్యుకేట్ అవుతున్నారు. దాంట్లో ఏంటంటే తప్పుడు వార్తలు పెట్టడం వల్ల నష్టం కూడా జరుగుతుంది. తప్పుడు వార్తలు పెట్టకూడదు. సపోజ్ అక్కడ రోడ్డు బాగున్నా కూడా ఎక్కడో ఏం చేస్తారు, ఎక్కడో బాగలేని రోడ్డు ఎక్కడో ఫోటో కనపడుతుంది అనుకోండి సోషల్ మీడియాలో, అది కట్ చేసి తీసుకొచ్చి మన ఊర్లో రోడ్ ఇట్లా ఉందని పెడతారు అనుకోండి. ఇప్పుడు చూసాం కదా చాలా సార్లు, ఎక్కడో జరిగినటువంటి విదేశాల్లో జరిగిన సంఘటనలు, ర్యాలీలు కూడా ఇండియాలో జరిగినట్టు, ఆ విదేశాల్లో వాళ్ళు వాళ్ళ జెండాలు ఎగరేస్తే ఇక్కడేదో ఎగరేసినట్టు ఆ వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అంటే మన మధ్య మత సామరస్యం లేకుండా చేయడానికి కొంత దుష్ట శక్తులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి అందులో పెట్టేసి పిఠాపురం అంటే కూడా ఏం చేయలేరు కదా. అదే బయట వాళ్ళు, మనం అక్కడ బయట ఉన్న వాళ్ళందరూ కూడా అది పిఠాపురంలోనేమో అనుకుంటారు. అందులో ఆయన అనవసర విషయాలని ప్రచారం చేయడం ఒకటి. రెండోది, రోజువారీ అడ్మినిస్ట్రేషన్ ఉంటది. ఇప్పుడు ఒక వీధిలో ఒక ట్రాన్స్ఫార్మర్ లో ఫీజు పోతుంది. ఫీజు పోతే ఎవరి బాధ్యత? వెంటనే దానికి సంబంధించిన ఏఈ డిఈలు అక్కడికి వెళ్ళి ఆ ఫీజు మళ్ళీ లైన్ మ్యాన్ వెళ్ళి ఫీజు వేస్తాడు. దానికి 1 గంట, అరగంట, 2 గంటల సమయం పడుతుంది. ఆలోపు కరెంట్ ఉండదు. అది కూడా పెద్ద ఇష్యూ లాగా తీసుకొని సోషల్ మీడియాలో పెడతారు. పవరే లేదు ఇక్కడ, పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు, పట్టించుకోలేదు మంత్రి గారు అంటారు. ఇది రోజువారీ వ్యవహారం. అందువల్ల అట్టి వాటిని కూడా హైలైట్ ఆయన మీదే, ఆయన కాదు, ప్రతి నియోజకవర్గంలో అదే సమస్య. ఎమ్మెల్యే పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు అని వస్తుంటాయి చిన్న చిన్న విషయాలకు కూడా. అది అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు కదా. ఇప్పుడు మనం ఏదైనా జరిగితే, ఇప్పుడు అక్కడ మన వీధిలో కరెంటు పోయింది అనుకోండి, వెంటనే మనము మొబైల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి, అక్కడ డీలకు లైన్ మెన్ ఫోన్లు ఉంటాయి. మనం ఫోన్ చేసి ఏమయ్యా బాబు ఇక్కడ కరెంటు పోయింది అంటే వెంటనే అటెండ్ అవుతారు, వచ్చి ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతారు. అది పెద్ద ఇష్యూ కాదు కదా. ఎప్పుడు ఇష్యూ అంటే పూర్తిగా ఏదైనా అసలు పట్టించుకోకుండా ఒక రోజు గడిచిపోయినా పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఎక్కడుంది అని. అలాగే ఎమ్మెల్యేని కూడా ప్రశ్నించవచ్చు, ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు ఏంటి. లక్ష్మణ్ గారు, కూటమి నేతలకు పవన్ ఇచ్చిన సందేశం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల స్థిరత్వానికి ఎలాంటి సూచనలు ఇస్తుందనుకోవచ్చు? ఇప్పుడు ఎన్డీఏ కూటమి పొత్తుకు సజావుగా నడుస్తూ ఉన్నది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వంలో నిధులు లేని కారణంగా కొన్ని పనులు జరగడం లేదు, జరిగిన పనులకు నిధులు రావటం లేదు. కొత్తగా పనులు చేయాలంటే కూడా కాంట్రాక్టర్లు డబ్బులు లేవు, మనకి ఎప్పుడు ఇస్తారేమో అని చేయడానికి ముందుకు రావటం లేదు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, అది మాత్రం వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో, లేదా జనసేన కార్యకర్తలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పనులు జరగలేదు అనుకోండి, అభివృద్ధి పనులు,
అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అది పార్టీలో ఏం చేస్తున్నది, పార్టీ నాయకుడు ఏం చేస్తున్నాడు అని. అలాగే బీజేపీలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటి, కూటమి కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నంత మాత్రాన కూటమి ఎవరు నిర్ణయించేది, పార్టీల అధ్యక్షుడు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఆయన నొక్కి క్లియర్ గా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, 15 సంవత్సరాల పాటు మా కూటమికి ఏం డోకా లేదు, మేము కలిసే ఉంటాము అని చెప్తున్నారు చాలా క్లియర్ గా. అలాగే బీజేపీ కూడా అదే మాట చెప్తున్నది. సో తెలుగుదేశం కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు. సో అనుకోని పరిణామాలు ఏమన్నా రాజకీయంగా వస్తే అది మనం ఇప్పుడు ఊహించి చెప్పలేం, కానీ వాళ్ళ మధ్య అయితే కూటమికి అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. లక్ష్మణ్ గారు, పవన్ కళ్యాణ్ భావోద్వేగం వెనుక ఏముందనుకోవచ్చు? అంటే వైసీపీ శ్రేణుల ప్రవర్తన మార్చుకోవాలని డైరెక్ట్గా చెప్పారనుకోవచ్చు, ఇండైరెక్ట్గా చెప్పారనుకోవచ్చు? డైరెక్ట్ గా చెప్తున్నారు కదా, మీ ప్రవర్తన మార్చుకోండి, లేకపోతే కనుక మేము చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, పద్ధతులు మార్చుకోండి అని చెప్తున్నారు. మంచిగానే చెప్తున్నారు. వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి. అనవసర విషయాలకు రాద్దంతా చెప్దు అని చెప్పారు ఆయన. వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారు. ఎవిడెన్స్ పెట్టగలిగితే ఇబ్బంది లేదు. కొన్ని ఎవిడెన్స్ లేకుండా పెడుతున్నారు అనే బాధకు ఉంది వైఎస్ఆర్సీపీ. అది ఫ్యాక్ట్ ఎందుకు చెప్పాలి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు. సో దాని మీద అపో ఉంటాయి, క్లారిటీ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇవ్వాలి. వాళ్ళకి అధికారాలు ఇవ్వడం పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇది అప్పుడు అపోహలు పోతాయి. ఇప్పుడు నువ్వు తిట్టావంటే నేను నిన్ను తిట్టానంటే ఏంటి, ఏమన్నా అర్థం పడతా ఉంటుంది దానికి? ఎవరో ఒకరు మానుకోవాలి. ఒకరు మానుకుంటే రెండో వాళ్ళు అనుకుంటారు. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు, వారే ముందు పర్ఫెక్ట్ గా ఉన్నాము, మీరు కూడా పద్ధతి మార్చుకోండి అని చెప్తున్నాడు. ఆయనగా సందర్భం ఏదైనా వార్నింగ్ మాట్లాడాడేమో కానీ అనవసరంగా అయితే మాట్లాడలేదు కదా తను, పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు. నమస్కారం అండి. ఇది ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.